అసలు నేను ఎక్కడున్నాను? అసలు నేను ఎవరిని? ఆ అమ్మాయికి గతం ఏమీ గుర్తులేదు. ఒక రకంగా ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు. హలో మహి, నేనింట్లో ఎవరికీ తెలియకుండా మీ వీధిలోకొచ్చాను. నీతో మాట్లాడాలి. త్వరగా మీ వీధి చివరికి రా. ఫాస్ట్గా రా. మళ్ళీ మా డాడీ నిద్రలేస్తారేమో. అసలు నువ్వెందుకొచ్చావు? నేనిప్పుడు రావడం అస్సలు కుదరదు. ఇంట్లో ఎవ్వరూ పడుకోలేదు. చుట్టాలు కూడా వచ్చారని నీకు చెప్పాను కదా. మరెందుకొచ్చావు? ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికెళ్ళిపో. అవునా? సరే అయితే ఇంక నేను నీతో మాట్లాడను. మా డాడీ నాకు ఫారెన్ మ్యాచ్ చూశారు. అది నీతో చెప్పడానికి, మాట్లాడడానికి వచ్చాను. కానీ నువ్వు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు. ఇంక నన్ను మర్చిపో. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. ఓకేనా? ఛా, అనవసరంగా వచ్చాను. నిజంగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా. అప్పుడు తెలుస్తుంది నా విలువ. నేను ఎలా ఉన్నాను? బాగున్నానా? అందంగా ఉన్నానా? నువ్వు చాలా బాగున్నావు. ప్లీజ్ నన్ను వదిలేసే, ప్లీజ్. కానీ నువ్వు నాకు నచ్చలేదు. నీ అందం మొత్తం పోవాలి, సరేనా? వద్దు వద్దు, ప్లీజ్. ఎవరు ఈ అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. ఈ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఈ మేడం రాఘవ్ సార్ వాళ్ళ అమ్మాయి కదా? ఈ మేడం ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను నా కోసమే వచ్చిందండి. నాతో మాట్లాడాలి అని వచ్చింది. కానీ నాకు రావడం కుదరదని చెప్పాను. నేను వచ్చుంటే ఇలా జరిగేది కాదు. వామ్మో, రాఘవ సార్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు మీరంతా? నేనెక్కడున్నాను? నాకేం గుర్తు రావటం లేదు. అచ్చం ఇంతకు ముందు అమ్మాయిలకి జరిగినట్లే ఈ అమ్మాయికి కూడా జరిగింది. గతం మర్చిపోయింది. వాళ్ళ శరీరం రంగు కూడా అందరికీ ఒకేలాగా ఎలా మారుతున్నారో అర్థం కావడం లేదు. వీడే నా కూతుర్ని ఏదో చేశాడు. ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పి ఇక్కడ వరకు తనని తీసుకొచ్చి ఇలా చేశాడు వీడు. వీడ్ని చంపేస్తాను. ఆహా, ఆగండి రాఘవ్ గారు. ఇది అతను చేసిన పని కాదు. ఈ ఊర్లో ఏదో జరుగుతుంది. నువ్వు వస్తున్నావని ఎంతో సంతోషపడుతున్నాం. కానీ ఈలోపే ఏంటో ఇలా జరిగిపోయింది. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదురా.